హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ మొక్క పేరు నల్లేరు మొక్క. ఈ నల్లేరు మొక్క నుంచి మనం కాడలు తీసుకుని దాంతో టేస్టీ అండ్ హెల్దీ చట్నీ ఎలా చేయాలో చూసి నేర్చుకుందాం ఈ వీడియోలో. ఈ రెసిపీ వల్ల మన హెల్త్కి ఎంత మంచి బెనిఫిట్స్ ఉన్నాయో నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చాను, ఒకసారి విజిట్ చేసి చూడండి. ఇప్పుడు ప్రాసెస్ చూద్దాం. నల్లేరు కాడలను తీసుకుని క్లీన్ చేసుకోవాలండి. పీస్ ఉంటుంది దానికి, ఆ పీస్ తీసి పెట్టుకోవాలి. ఈరోజు ఈ చట్నీ మా హస్బెండ్ చేస్తున్నారు. చట్నీస్ బాగా చేస్తారు. ఈ వీడియోలో చూపించినట్టు పీస్ అంతా తీసేసుకుని చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసి పెట్టుకోవాలి నల్లేరు కాడల్ని. ఈ నల్లేరు మొక్క అన్ని ప్లేసెస్లో అంత త్వరగా దొరకదు. ఆయుర్వేదం మొక్కలు దొరికే దగ్గర కానీ నర్సరీలో కానీ చెక్ చేసి చూడండి. కావలసిన పదార్థాలు: పచ్చిమిర్చి, వెల్లుల్లి రెబ్బలు, జీలకర్ర, చింతపండు, ఉప్పు, ధనియాలు, నల్లేరు కాడలు. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ఒక పాన్ పెట్టుకుని నూనె వేసుకుని, నూనె వేడెక్కిన తర్వాత నల్లేరు కాడలు వేసుకోవాలి. నల్లేరు కాడల్ని కదుపుకుంటూ మాడిపోకుండా వేయించుకోవాలి. ఒక నిమిషం పాటు వేయించిన తర్వాత పచ్చిమిర్చి, ధనియాలు వేసి వేయించుకోవాలి. వీటిని ఒక 2 నిమిషాలు వేయించుకోవాలి. నల్లేరు కాడలు కొంచెం కలర్ చేంజ్ అవుతాయి, అంతవరకు వేయించుకోవాలి. వేయించుకున్న మిశ్రమం రూమ్ టెంపరేచర్ వచ్చేంత వరకు పక్కన పెట్టుకుని తర్వాత ఒక మిక్సీ జార్లోకి తీసుకోవాలి. ఇప్పుడు మన మిగిలిన ఇంగ్రీడియంట్స్ కూడా ఒకదాని తర్వాత ఒకటి మిక్సీ జార్లోకి వేసుకోవాలి. వెల్లుల్లి రెబ్బలు ఒక 3 తీసుకున్నాను, ఒక స్పూన్ జీలకర్ర, కొద్దిగా చింతపండు, రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. వీటిని ఒక్కసారి మిక్సీలో మెత్తగా గ్రైండ్ చేసి ఒక గిన్నెలో తీసి పెట్టుకోవాలి. ఇప్పుడు తాలింపు వేసుకోవాలి. దానికోసం జీలకర్ర, ఆవాలు, మినపప్పు, శనగపప్పు, ఎండుమిర్చి, వెల్లుల్లి రెబ్బలు, కొద్దిగా కరివేపాకు తీసుకోవాలి. కొద్దిగా నూనె వేసుకుని మూకిట్లో ఇవన్నీ వేసుకుని ఫ్రై అయిన తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న చట్నీలోకి వేసేసుకోవాలి తాలింపుని. అంతేనండి, రెడీ అయిపోయింది టేస్టీ అండ్ హెల్దీ నల్లేరు కాడల పచ్చడి. ఇది రోటి పచ్చడిలాగా చాలా టేస్టీగా ఉంటుంది. ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.